హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? ఓకే. నేను బాగానే ఉన్నాను. వెల్కమ్ టు లెర్న్ హిందీ లైక్ యూ ప్రో యూట్యూబ్ ఛానల్‌కి. మనము సందుల గురించి నేర్చుకుంటున్నాము గనుక, ఈరోజు మరి ఆయాది సంధి గురించి మనం నేర్చుకుందాం. వివరంగా ఈ పట్టిక ద్వారా ఏ విధంగా దాన్ని ఐడెంటిఫై చేయాలి అనేటువంటిది కూడా మనం స్పష్టంగా ఈరోజు ఆయాది సంధి గురించి మనం నేర్చుకుందాం. ఆల్రెడీ స్వర సంధుల్లో నుండి ఇది లాస్ట్ ఆయాది సంధి, ఐదవది. ఆల్రెడీ మీకు ఒకవేళ మీరు ఆ ముందు ఉన్నటువంటి 4 సందులు కూడా మీరు ఒకవేళ చూడకపోతే, ఆల్రెడీ నేను అది మన ఛానల్‌లో, యూట్యూబ్ ఛానల్‌లో ఉన్నాయండి. అది ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, థర్డ్ సెషన్, ఫోర్త్ సెషన్ కింద మరి అన్ని సందులు కూడా స్వర సంధి, గుణ సంధి, ఎల సంధి, వృద్ధి సంధి ఇవన్నీ కూడా చేసి ఉన్నాను. ఇప్పుడు అయాది సంధి గురించి మనము వివరంగా నేర్చుకుందాం. రండి ఒకసారి బోర్డు దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చూడండి, అయాది సంధి అనేటువంటిది స్వర సందుల్లో ఐదవది. స్వర సందుల్లో ఐదవది అయినటువంటిది అయాది సంధి. అయాది సంధి అంటే దీని యొక్క పరిభాష కూడా ఇక్కడ రాయబడి ఉంది. చూడండి ఒకసారి ఆ పరిభాషను కూడా ఒకసారి నేను చదువుతాను. జబ్ ఏ ఐ ఓ తథా ఔ स्वरन के आगे भिन्न स्वर हो तो उसके स्थान पर क्रमशः आई, आओ और आओ हो जाता है. यह ఆయాది సంధి कहते थे. చూసారండి, ఇక్కడ దీని యొక్క ఉచ్చారణ ఏంటంటే, ఈ ఏ ఆయన అన్నటువంటి మాట స్వరంకే ఆగే ఏంటి, ఏ అనేటువంటి ఈ యొక్క స్వరకి, ఐ అనేటువంటి ఈ యొక్క స్వరకి, ఓ అనేటువంటి ఈ యొక్క స్వరకి, మరియు ఔ అనేటువంటి వాటి ఎదుట, ఈ 4 స్వరాల ఎదుట స్వరంకే ఆగే ఏవైనా స్వరాలు, ఏవైనా స్వర్ వస్తే ఆయ్ అనేటువంటి శబ్దము వస్తుంది అని దీని యొక్క పరిభాష ఇందులో చెప్తూ ఉంది. ఒకసారి చూద్దాం మనం. ఎలా అంటే, ఇక్కడ ఆల్రెడీ నేను ఫార్ములా ఇందులో పెట్టాను. చూడండి, ఏ అనేటువంటి ఈ స్వరానికి ఏ స్వరము, ఆ అనేటువంటి స్వరము ఒకవేళ 2 యాడ్ అవుతే ఆయ్ అనేటువంటి శబ్దము వస్తుంది. అందుకని దీన్ని ఆయాది సంధి అని అన్నారు. ఆయాది సంధి అని అన్నారు. ఇది చాలా సింపుల్ అండి. దీన్ని నేర్చుకుంటే, ఈ ట్రిక్స్ నేర్చుకుంటే చాలా ఈజీ. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ ఏమని పెట్టామండి, ఏ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఐ. చూడండి, ఏ ప్లస్ ఇక్కడ ఏమన్నాడు, ఆగే భిన్న స్వర అన్నాడు. భిన్న స్వర అంటే ఆ అనేటువంటి భిన్న స్వరం అంటే విజాతీయ స్వర అంటారు. విజాతీయ స్వర అంటారు. మనం నేర్చుకున్నాం సజాతీయ స్వర, విజాతీయ స్వర అని. ఏ అనేటువంటి ఈ స్వరకి ఆ అనేటువంటి భిన్న స్వరము అంటే వేరే స్వరము యాడ్ అవుతే ఆయ్ అనేటువంటి శబ్దము వచ్చు. చూడండి, అలానే ఐ అనేటువంటి ఈ స్వరకి మరలా ఆ అనేటువంటి భిన్న స్వరము యాడ్ అవుతే ఆయ్ అనేటువంటి శబ్దము వస్తుంది. అలానే ఓ అనేటువంటి ఈ యొక్క ఓ స్వరానికి ఆ అనేటువంటి ఈ స్వరం యాడ్ అవుతే ఆవ్ అనేటువంటి శబ్దము వస్తుంది. అలానే ఔ అనేటువంటి ఈ స్వరకి ఆ అనేటువంటి భిన్న స్వరము యాడ్ అవుతే ఆవ్ అనేటువంటి శబ్దము వస్తుంది. అలానే మరలా ఓ అనేటువంటి ఈ స్వరకి ఈ అనేటువంటి భిన్న స్వరం, ఈ అనేటువంటిది వస్తే అవి అనే శబ్దం వస్తుంది. అవి అనే శబ్దం వస్తుంది. అలానే ఔ అనేటువంటి ఈ స్వరకి భిన్న స్వరమైనటువంటి ఈ అనేటువంటి ఈ స్వరము యాడ్ అవుతే అవి అనేటువంటి శబ్దము వస్తుంది. ఔ అనేటువంటి ఈ స్వరకి ఈ అనేటువంటి భిన్న స్వరము యాడ్ అవుతే అవి అనేటువంటి శబ్దము వస్తుంది. ఔ అనేటువంటి ఈ స్వరకి ఊ అనేటువంటి భిన్న స్వరం యాడ్ అవుతే ఆవు అనేటువంటి శబ్దాలు వస్తాయి. మొత్తానికి ఆయ్ ఆయ్ ఆవ్ అని వస్తుంది కనుక దీన్ని ఆయాది సంధి అని అంటారు. ఆయాది సంధి అంటారు. దీన్ని ఏమంటున్నాము అంటే స్వర సంధి అంటున్నాం. స్వర అని ఎందుకు అంటున్నాం అంటే మీరు ఒకసారి గుర్తు చేస్తారు. ఇక్కడ ఏ అనేటువంటిది స్వర, ఆ అనేటువంటిది స్వర కనుక 2 స్వరాల కలయిక వలన ఆ అనేటువంటి శబ్దం వస్తుంది కనుక స్వర సంధి. ఎందుకంటే ఇక్కడ ఏ ఉంది స్వర, ఆ అనేటువంటిది కూడా స్వరే. సో అందుకని దీన్ని ఏమంటున్నాము, ఆయాది సంధి అని అంటున్నాం. సరే, ఇప్పుడు మనము
ఈ యొక్క లెటర్స్, ఈ యొక్క శబ్దాలను మనము ఏ విధంగా సంధి విచ్ఛేదం చేయాలనేటువంటిది మనం నేర్చుకుందాం. చాలా సింపుల్ అండి. ట్రిక్ తెలుస్తుంటే ఏంటంటే చూడండి, మన స్వర సంధిలో దీర్ఘ సంధి, అలానే గుణ సంధి, అలానే ఎన సంధి, వృద్ధి సంధి, వాటికి ఏవో ఒకటి అనవాళ్ళు ఉన్నాయి. దీర్ఘ సంధికి ఏమున్నాయండి? ఆకారము, ఈకారము, ఊకారము. ఇక్కడ ఆ దీర్ఘాలు ఉన్నాయి. ఆకారమైనటువంటి గ్రంథ ఆకారం వస్తుంది కదండి. అలానే ఇందులో ఎటువంటి ఆకారాలు లేవు. చూడండి ఇక్కడ ఉంది నా, య, న, నయన్ అనేటువంటి శబ్దం ఉంది. దీనికి ఎటువంటి దీర్ఘాలు కానీ లేవు. సరే చూడండి, ఇక్కడ గాకి ఆకారం ఉంది. గా యొక్క ఆకారం ఉంది. పోనీ ఇది దీర్ఘ సంధి అనుకుందామా? ఇందుట్లో మీరు ఏమంటారు అంటే, ఆకారం వచ్చింది కదండి దీర్ఘ సంధి అంటే దీన్ని ఒకసారి విడదీయండి. గా ప్లస్ అయక్ ఎక్కడైనా శబ్దం ఉందండి? ఉండదు. గా ప్లస్ అయక్ అనేటువంటి శబ్దము ఉండదు. సో ఇది దీర్ఘ సంధి అవ్వదు. సో వీటిని ఏ విధంగా మనము సంధి విచ్ఛేదం చేయాలి అనేటువంటిది మనము సింపుల్గా మనం నేర్చుకుందాం రెండు ఒకసారి. అయితే ఆయనటువంటి శబ్దము ఎలా వస్తుంది అనేటువంటిది ఒకసారి మీకు డౌట్ ఉండొచ్చు. ఆయనటువంటి శబ్దము ఎలా వస్తుంది? ఇక్కడ నయన ఉంది కదండి, యా ఉంది కదా, ఆయనటువంటి శబ్దం ఎలా వస్తుందండి అనేటువంటి అనుమానం కూడా ఉండొచ్చు. సో దాని విషయంలో నేను మీకు వివరంగా చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నా. ఒకసారి చూడండి, ఒకసారి లేట్ అయినా సరే నయన్ అనేటువంటి ఈ శబ్దాన్ని అక్షర నిర్మాణం చేద్దాం ఒకసారి. అక్షర నిర్మాణం చూడండి, నా అనేటువంటిది అక్షర నిర్మాణం ఎలా 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 తయారవుతుందండి? న ప్లస్ అంటే నాకేమున్నట్టు అండి? ఆకారం ఉన్నట్టు. ఈ రెండు కలిస్తేనే నా. న ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు నా. మనం ఆల్రెడీ వర్ణమాలలో నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నాం. న ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు నా ప్లస్ యాకి ఇయ ప్లస్ ఆ, యా ప్లస్ న ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు నయన్ కదండి. ఇది అక్షర నిర్మాణం. ఈ అక్షర నిర్మాణంలో చూడండి, నయన్ అనేటువంటిది ఈ రెండు అనమాట. చూడండి, ఐ అనేటువంటిది వచ్చిందండి. ఐ అనేటువంటి శబ్దం వస్తుంది. చూడండి, దీన్నే మనం సంధి విచ్ఛేదం చేస్తూ ఉన్నాం. ఇక్కడ నేను చేస్తాను, ఒకసారి సంధి విచ్ఛేదం చేస్తాను. అంటే నాకి ఆకారం తీసేస్తే ఉందండి, హలంతు న్ ఉంది. చూడండి, దాన్ని తీద్దాం. న్ ప్లస్ ఇంకెక్కడ ఎవరు ఉందండి? న. ఈ రెండు ఉన్నాయి. అంటే మనకి ఇందుట్లో దేన్ని తీసామండి? ఇక్కడ నుండి ఈ నిర్మాణము జరిగింది కదండి. అయితే ఇందుట్లో మనము న అనే నా తీసాం, ను పెట్టాం, ఐ అనేటువంటి శబ్దం వస్తుంది కనుక ఉంది. ఇందుట్లో న ప్లస్ నా అనేటువంటి అక్షరాలు మిగిలాయి. అంటే ఇప్పుడు ఐ అనేటువంటి శబ్దం ఎలా విచ్ఛేదం అవుతుంది? దీని ఫార్ములా ఏ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఈ విధంగా వస్తుంది. ఐ అనేటువంటి శబ్దము ఆ ప్లస్ ఇయ అనేటువంటి శబ్దము, దీని ఫార్ములా ఏంటండి? ఐ. ఈ రెండు కలిస్తే ఐ, అవును కదండి. ఆ ప్లస్ ఇయా ఈజ్ ఈక్వల్ టు ఐ. సో ఐని ఏ విధంగా సంధి విచ్ఛేదం చేయాలి? ఏ ప్లస్ ఆ కలిపితేనే ఐ అవుతుంది. సో ఇక్కడ అప్పుడు మనం ఏం చేయాలి? ఈ యొక్క ఫార్ములాని మనము ఇందులో ప్రత్యేకించాలి. చూడండి, ఇక్కడ ఏం పెట్టాలి? ఏ. ఇక్కడ ఏం పెట్టాలి? మనం నేర్చుకున్నటువంటి ఫార్ములా చాలా ఈజీ అండి. ఒక ఫార్ములా మనం నేర్చుకుంటే ఉన్నటువంటి ఫార్ములన్నీ కూడా మనము ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, అప్పుడు ఇక్కడ ఏ అనేటువంటి ఈ యొక్క వర్ణాన్ని ఇక్కడ వర్ణం కింద నయ అనేటువంటి వర్ణం కింద రాయకూడదు. అది మనం ముందుగానే నేర్చుకున్నాం. ఇది ఏకారం మాత్రంలో మారుతుంది. ఏ మారితే అక్షర నిర్మాణం జరిగింది కనుక హలంతి తీసేయాలి. నే ప్లస్ ఈ ఆ అనేటువంటిది ఏమని చెప్పాము? ఇక్కడ అక్షరం కిందనే కన్వర్ట్ అవుతుంది కనుక అన్. సో నే ప్లస్ అన్ ఈజ్ ఈక్వల్ టు నయన్. ఇది సంధి విచ్ఛేదం. ఈ విధంగా మనము సంధి విచ్ఛేదం అంటే ఇందుట్లో మనము ఇప్పుడు వరకు ఆకారాలు, ఈకారాలు, ఊకారాలు, ఓకారాలు, ఔకారాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక వీటిని సంధి విచ్ఛేదం చేసాం సార్. మరి ఇక్కడ దేన్ని మనం సంధి విచ్ఛేదం చేయాలి అంటే
ఐ అనేటువంటి శబ్దం ఎక్కడైతే వస్తుందో ఐ అనేటువంటి శబ్దం నయన్ నై ఐ అంటే యా అనేటువంటి అక్షరం ఎక్కడ ఉందో చూడండి, దాని ఎదురుగుంటే ఆకారం ఉంటుంది ఐ. అలానే ఇక్కడ చూడండి, నెక్స్ట్ దాంట్లో చూద్దాం. ఇది నెక్స్ట్ దాంట్లో నేను చెప్తాను ఒకసారి. అయితే ఒకసారి ఈ యొక్క రెండవ యొక్క ఉదాహరణ కూడా ఒకసారి మనం చూద్దాం. ఒకసారి రండి, మనము రెండవ దాని యొక్క శబ్దం యొక్క నిర్మాణము కూడా ఆల్రెడీ తెలుసు. ఇది షేక్ ఆకారం ఉన్నట్టు అంటే ఐ అని ఉంది. సో ఏం రాయాలండి? మొదటి లక్షణం స ప్లస్ న అనేటువంటి అక్షరం ఉంది. అంటే ఇక్కడ ఏముందండి? ఆ ప్లస్ యా ఐ అనేటువంటి శబ్దం ఉంది కనుక ఆ ప్లస్ యా ఐ అనేటువంటి శబ్దం ఏ విధంగా సంధి విచ్ఛేదం అవుతుంది? ఏ ప్లస్ ఆగా విడిపోతుంది. కనుక ఈ సూత్రాన్ని ఇక్కడ మనం ఏం చేయాలి? ప్రత్యేకించాలి. ఏ ప్లస్ ఆ. సో ఏని ఏ కారం కింద పెడితే అక్షర నిర్మాణం జరిగింది. షే అంతే కదండి. ఇస్ తర్వాత ఈ ఆ అనేటువంటి ఈ లెటర్ని ఏం చేయాలి? ఇందులో యాడ్ చేయాలి. షే ప్లస్ అన్ సయన్. అర్థమైందండి? ఈ విధంగా. ఎందుకంటే ఇక్కడ బాగుందనుకొని రాదండి, అది ఆయుధ సంధి కాదు, ఆయనటువంటి శబ్దం రాదు. చూడండి, ఇందుట్లో ఒకవేళ నబా అని వచ్చింది అనుకోండి, అబా అని వస్తుంది, అబా అనేటువంటి శబ్దం వస్తుంది. అబా అనేటువంటి సందే లేదు. సో ఈ విధంగా మనము యా అనేటువంటి ఐ అనేటువంటి ఆయ్ అనేటువంటి శబ్దంని వస్తేనే చూడండి, ఇక్కడ గమనించండి, ఎన సంధికి మనం ఎలా గుర్తిస్తామంటే ఒక చిన్న ట్రిక్ చెప్తూ ఉన్నాం. శబ్దం మనము ఈ యొక్క శబ్దాలు పలికేటప్పుడు ఆయ్ అనేటువంటి శబ్దం రావాలి, లేదా అయినటువంటి శబ్దం రావాలి. ఆవు కానీ అవి కానీ ఆవి కానీ ఆవు కానీ ఈ శబ్దాలు వస్తేనే ఆయాది సంధి. ఈ శబ్దాలు వస్తేనే ఆయాది సంధి. వీటిని గమనించండి. ఈ ఫార్ములా మీకు వచ్చున్నట్లయితే ఆయాది సంధిని ఈజీగా మనము ఐడెంటిఫై చేయొచ్చు. సరే, రెండవ దానికి వద్దాం. ఇక్కడ ఏమొచ్చిందండి? ఇందుట్లో ఈ యొక్క రెండిట్లో యొక్క సంధి విచ్ఛేదాన్ని మనం చేసాం. రెండవ యొక్క ఫార్ములాలోకి వెళితే ఇక్కడ చూడండి, గాకి ఆకారం ఉంది కదండి. దీని యొక్క అక్షర నిర్మాణం ఒకసారి చూద్దామండి. గ ప్లస్ రెండవ ఇక్కడ ఏమొచ్చిందండి? మొదటి ఆ ఉంది ఇందుట్లో కదండి. ఇందుట్లో రెండవ ఆకారం కదండి. ప్లస్ యు ప్లస్ ప్లస్ క ప్లస్ ఇది కదండి దీన్ని అక్షర విచ్ఛేదం అని అంటాం. దీన్ని అక్షర నిర్మాణము ఈ విధంగా ఏర్పడుతుంది. అంటే ఈ అక్షర నిర్మాణము శబ్దాన్ని మనం ఏం చేసామంటే అక్షర నిర్మాణంలో రాసాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొస్తుందండి? అయినటువంటి శబ్దం వస్తుంది. చూడండి, ఇందులో రాస్తున్నాను ఆయ్. చూసారా? ఇదిగోండి, ఆయ్ అనేటువంటి శబ్దం వచ్చింది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అయినటువంటి శబ్దం ఎలా వచ్చింది సార్ అనేటువంటి మీకు డౌట్ ఉండొచ్చు. అందుకని ఇందులో అక్షర నిర్మాణాన్ని పెట్టి ఏ విధంగా అయినటువంటి శబ్దం వస్తుంది ఇక్కడ సంధి విచ్ఛేదం చేస్తాం. గాయకులో అయినటువంటి ఈ ఆకారము యా అనేటువంటిది ఈ రెండు తీసేగా గా మిలింది, కా మిలింది. సో ఇక్కడ గా ప్లస్ కా, అంతే కదండి. సో అయినటువంటి దానికి ఏం చేయాలండి? ఐ ప్లస్ ఈ అయినటువంటి ఈ లెటర్ ఈ వర్ణము ఐకారం కింద వస్తుంది. గై ప్లస్ ఆకారము అక్, గై ప్లస్ అక్ గాయక్, గై ప్లస్ అక్ గాయక్. ఈ విధంగా మనము సంధి విచ్ఛేదము ఈజీ మెథడ్లో మనము చేయవచ్చు. నెక్స్ట్ చూడండి, తర్వాత మూడవ ఫార్ములాకి వెళితే అయినటువంటి ఆయి కానీ ఐ కానీ ఆయి కానీ ఈ రెండే వస్తాయండి ఆయాది సంధికి. అయినటువంటి శబ్దాల్లో ఐ కానీ ఆయి కానిటువంటి ఈ రెండు శబ్దాలు వస్తాయి. తర్వాత ఆవు, ఆయి కానీ ఆవు కానీ ఐ కానీ ఆవు కానిటువంటి శబ్దాలు వస్తాయి. సో ఇందులో ఆవు అనేటువంటి శబ్దానికి వద్దాం. ఆవు అనేటువంటి శబ్దంలో చూడండి, పవన్. ఈ పవన్లో ఇందాక మనం మాట్లాడినట్టుగా పాకి ప్లస్ ఆగదండి, ఈ వాగలితే ఆవు. చూడండి, ఆవు. సో ఇక్కడ ఏముందండి? ఇంకా ఉందన్నమాట. ఇందులో ఏముంది? అలంతే ప్లస్ ఇక్కడ ఏమైందండి? పా ప్లస్
అవ్ అనేటువంటి శబ్దము ఈ విధంగా ఇందుట్లో మనం తీసాం. ఈ అవ్ అనేటువంటి ఈ యొక్క ఉచ్చారణలో ఏ విధంగా సంధిలోని మనం ప్రత్యేకించాలండి? ఓ ప్లస్ ఆ కింద ప్రత్యేకించాలి. ఓ ప్లస్ ఆ. సో ఓకారము ఇక్కడ ఓ అనేటువంటి అక్షరం ఏమవ్వాలండి? ఓకారం కింద. ఇదిగో ఓకారం అవుతుంది. అప్పుడు ఇక్కడ పూర్తి అక్షర నిర్మాణం అయింది కనుక కింద హలంతి తీసేద్దాం. ఇది కూడా పో పో అయింది. పో ప్లస్ ఈ ఆ అనేటువంటిది మనం ఇందులో యాడ్ చేయాలి. పో ప్లస్ అన్న పవన్. పో ప్లస్ అన్న పవన్. పో ప్లస్ అన్న పవన్. ఈ విధంగా మనము సంధి విచ్ఛేదము ఈజీ మెథడ్లో మనము చేయవచ్చు. పవన్. అలానే ఇది చూడండి, భవన్ కూడా మీరు చేయండి ఒకసారి. దీనికి ఏముందండి? ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది. బ ప్లస్ ఆ ఆవ్ అనేటువంటి వచ్చింది. అంటే ఇక్కడ ఏముందండి? బ ప్లస్ నా, బ ప్లస్ నా అనేటువంటిది మిగిలింది. ఆవ్ అనేటువంటి ఈ శబ్దాన్ని మనం సంధి విచ్ఛేదం చేస్తున్నాం. చూడండి, ఈ సంధిని మనం ఏం చేస్తున్నాం? ఆవ్ అనేటువంటిది సంధి విచ్ఛేదాలుగా ఓ ప్లస్ ఆ కింద విడిపోయింది. ఓ ప్లస్ ఆ రెండు యాడ్ అవుతే ఆవ్ అనేటువంటి శబ్దము వస్తుంది. సో ఇందుట్లో మనం ఏ యొక్క ఫార్ములా పెట్టాలి? ఓ ప్లస్ ఆ. సో ఓ అనేటువంటి ఈ యొక్క వర్ణము ఓకారం కింద కన్వర్ట్ అవుతుంది. బో అక్షర నిర్మాణం అయింది కనుక హంతి తీసేద్దాం. బో ప్లస్ ఈ ఆ అనేటువంటిది ఇక్కడ యాడ్ అవుతుంది. అన్. బో ప్లస్ అన్న భవన్. బో ప్లస్ అన్న భవన్. ఓ ప్లస్ అన్న భవన్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలానే మనకి ఏమో వచ్చినప్పటికి కూడా ఈ విధంగా ఆయి కానీ ఆవు కానీ అటువంటి శబ్దాలు వస్తే ఆయిది సందే. ఈ రెండు శబ్దాలు వస్తాయి. ఈ రెండు శబ్దాలే వస్తాయి. ఎక్కువ శాతము ఈ రెండు శబ్దాలే వస్తూ ఉంటాయి. ఏంటంటే ఆయ్ ఆవ్, ఆయ్ ఆవ్ అనేటువంటి శబ్దాలు మాత్రమే ఈ యొక్క ఆయిది సంధిలోని వస్తూ ఉంటాయి. అది గమనించండి. అది గమనించినట్లయితే మీరు ఈజీగా దీన్ని ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ రండి, 4వ దాంట్లోకి మనకు వస్తే చూడండి, ఇందుట్లో ఏముందండి? ఆకారం ఉంది. ఇది ఒత్తు ఆ కదండి. ఇదిగోండి ఆవ్, ఆవ్ ఇక్కడ వరకు తీస్తా. ఆవ్ అంటే ఇదిగో ఆవ్ అంటే ఏ మిగిలిందండి? పా మిగిలింది ప్లస్ అవతల కా మిగిలింది. అంతే కదండి. ఈ ఆవుని ఎలా మనము సంధి విచ్ఛేదం చేయొచ్చు? ఆవ్ ప్లస్ ఆ కింద చేయవచ్చు. ఆవ్ ప్లస్ ఆ. సో అవ్ అనేటువంటి ఔకారం కిందకి యాడ్ అవుతుంది. పావు అయిపోయింది. ఈ ఆ అనేటువంటిది ఇందులో యాడ్ అవుతుంది. అక్. పౌ ప్లస్ అక్ పావక్. పౌ ప్లస్ అక్ పావక్. ఈ విధంగా మనము ఈ సంధి విచ్ఛేదం ఈ విధంగా చేయవచ్చు. అలానే సంధిని మనము గమనించవచ్చు. ఇది సంధి విచ్ఛేదము, ఇది సంధి. అవును కదండి? ఓకే, రైట్. ఈ విధంగా మీకు అర్థమైంది అనుకుంటూ ఉన్నా. అలానే పావను కూడా మీరు చేయండి. ఒకటి నేను చేస్తున్నాను, మీరు కూడా చేయండి. ఇక్కడ ఏం తీయాలండి? ఆ అనేటువంటి శబ్దాన్ని తీస్తే పా ప్లస్ న, పా ప్లస్ న అనేటువంటిది మిగిలింది. అవును కదండి? మిగిలింది. సో ఆవు అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? ఆవు ప్లస్ ఆ సూత్రం. ఆవు ప్లస్ ఆ. సో అవుని ఔకారం కింద పెట్టండి. పావు అయిపోయింది. ఈ ఆని ఇందుట్లో రాయండి, యాడ్ చేయండి. అన్. పౌ ప్లస్ అన్న పావన్. పౌ ప్లస్ అన్న పావన్. ఈ విధంగా మనము సంధి విచ్ఛేదం చేయొచ్చు, సంధిని కూడా మనం గుర్తించవచ్చు. ఇది సంధి, ఇది సంధి విచ్ఛేదం. రైట్? ఈ విధంగా మనము ఈజీ మెథడ్గా చేయొచ్చు. ఇంకొకటి ఏమొస్తుందంట? పావ్, ఆవ్, ఆవ్, అవి. ఇందుట్లో అవి అని వస్తుంది చూడండి. అవి అంటే ఇందులో చూడండి, దీన్ని అక్షర నిర్మాణం చేస్తారు మీకు. భవిష్య అనేటువంటిది ఒకసారి చూడండి, దీని అక్షర నిర్మాణం ఎలా ఉంటుందో. బ ప్లస్ వ ప్లస్ ఈ ప్లస్ ష ప్లస్ ఏ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు భవిష్య. ఈజ్ ఈక్వల్ టు భవిష్య. సో ఇక్కడ మనము ఏం నేర్చుకోవాలి? సారీ, బు ప్లస్ ఆ ప్లస్ ఇదేంటండి? వి.
ఇక్కడ వరకు మనకు సంధి విచ్ఛేదం అవుతుంది. ఇక్కడ వరకు సంధి విచ్ఛేదం అవుతుంది. ఎలా అంటే ఆ ప్లస్ వాక్యం ఉందండి ఈకారం అవి ఈ అన్నమాట. ఈ అక్షర నిర్మాణాన్ని మనం సంధి విచ్ఛేదం చేయాలి. ఈ అక్షర నిర్మాణాన్ని సంధి విచ్ఛేదం. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే వాక్యం ఉందండి ఆ ఉంది, రెండవ లెటరు ఇవి అవి ఇది అంటే ఇక్కడ ఏం మిగిలిందంటే బ అనేటువంటి అలంత మిగిలింది, షియా అనేటువంటిది అవతల ఉత్తర పద్దులో మనకి మిగిలింది. సో దీన్ని ఏ విధంగా చేయాలంటే అవి అనేటువంటి దాన్ని ఓ ప్లస్ ఈ కింద చేయాలి. ఓ ప్లస్ ఈ. సో ఈ ఓకారం కింద కనెక్ట్ అయింది, లెటర్ నిర్మాణం అయింది. ఈ అనేటువంటిది ఇక్కడ పెడితే ఇష్య, ఓ ప్లస్ ఇష్య భవిష్య, ఓ ప్లస్ ఇష్య భవిష్య, ఓ ప్లస్ ఇష్య భవిష్య. ఈ విధంగా మనము నిర్మాణాన్ని ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఈ విధంగా అక్షర నిర్మాణం శబ్దాలను అక్షర నిర్మాణం చేస్తే ఆ యొక్క శబ్దాలు మనకు కనబడతాయి, అంటే మనకి క్లియర్గా తెలుస్తుంది. అలానే పవిత్ర చూడండి, ఇక్కడ ఏముందండి పు ప్లస్ ఆ అవి కదండి. సో ఇక్కడ ఏం మిగిలిందండి ప హలంత్, ఎందుకంటే ఆకారం అవతలకి వెళ్ళిపోయింది. సో ఇంకేం మిగిలిందండి త్ర మిగిలింది. సో దీనికి ఫార్ములేట్ అండి ఓ ప్లస్ ఈ. ఓ అనేటువంటిది ఓకారం పెడితే ఓ అయింది, అక్షర నిర్మాణం పూర్తి నిర్మాణం జరిగింది. పో ప్లస్ ఈయన ఏం చేయాలండి ఇక్కడ యాడ్ చేయాలి. ఓ ప్లస్ ఇత్ర పవిత్ర, ఓ ప్లస్ ఇత్ర పవిత్ర. ఈ విధంగా మనము అక్షర నిర్మాణము చేయవచ్చు. అలానే అవి అయింది, ఇక్కడ ఆవి దీర్ఘం ఉంది చూడండి, నావిక్ ఒకటి రాశాను ఇందుట్లో, దీన్ని చూడండి ఒకసారి నావిక్. దీని ఇక్కడ మనం సంధి విచ్ఛేదం చేద్దాం. నాకి ఆకారం ఉంది అంటే ఆవి ఏముందండి ఇక్కడ వి అంటే ఇక్కడ వరకు తీసేస్తే ఇంకేం మిగిలిందండి నా ప్లస్ కా మిగిలింది, అంతే కదండి. ఇది ఆకారము, ఇది వి ఆవి, ఈ రెండు తీసేస్తే దీనికి ఫార్ములేట్ అండి ఔ ప్లస్ ఈ. ఔకారం నేను డైరెక్ట్ రాస్తున్నా, నౌ ఈ ఇక్, నౌ ప్లస్ ఇక్ నావిక్, ఔ ప్లస్ ఇక్ నావిక్. ఈ విధంగా మనము సంధి విచ్ఛేదము చేయవచ్చు ఈజీ మెథడ్లో. సో లాస్ట్దిగా ఆవు అనే శబ్దం వస్తుంది, బావుక్ అంటే ఇందుట్లో ఏముందండి ఆ ఉంది, ఆవు అంటే ఇక్కడ వరకు మనము ఈ లెటర్ని తీస్తే ఇక్కడ ఏం మిగిలిందండి బ. ఏమి ఇక్కడ అర్థం బ ప్లస్ అవతల ఏం మిగిలిందండి ఉత్తర పద్దులో క. ఇంకా ఆవు అనేటువంటి దాన్ని మనం ఏ ఫార్ములా ఔ ప్లస్ ఉ. సో ఔకారం డైరెక్ట్గా పెడుతున్నా ఔ ఉక్, భౌ ప్లస్ ఉక్ భావుక్. ఈ విధంగా మనము అయాది సంధిని ఈజీ మెథడ్లో మనము గుర్తించవచ్చు. మనకి ఎక్కువ శాతం అయాది సంధుల్లో ఏ శబ్దాలు వస్తాయంటే శబ్దము పలికేటప్పుడు ఐ ఔ ఆవ్ అవి ఆవి ఆవు ఈ శబ్దాలే వస్తాయి. మనకి ఆయన వచ్చింది అనుకుంటాం ఆయది సంధి, ఆవు వచ్చిందంట ఆవు భావుక్ చూసారంటే భావుక్, భౌ ప్లస్ ఉక్ భావుక్. ఈ విధంగా ఉక్ ఆయ్ ఆవు చూడండి ఇక్కడ ఆవు పవన్ ఆవు పవన్. ఈ విధంగా నయన్ అయన్ ఈ విధంగా వస్తే ఇవన్నీ కూడా ఆయది సంధి అండి. మనకి 10th క్లాస్లోని ఎక్కువ శాతము వీటి మీదనే మనకి బిట్లు ఇస్తూ ఉంది. సో దీన్ని ఈ ఫార్ములా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క నోట్స్లోని మీరు దీన్ని జాగ్రత్తగా ఉంచండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకొని దీని యొక్క ఫార్ములా మీరు చదివినట్లయితే ఈజీ మెథడ్లో మీకు అయాది సంధి వచ్చేస్తుందండి. అయాది సంధి గ్యారంటీగా 100%. మనము టెట్లో కానీ డిఎస్సికి కానీ ఎందుకు అడిగినా ఈజీగా మనం చెప్పేయచ్చు. నయన్ నే ప్లస్ అన్ అయి వచ్చింది కనుక ఈ యొక్క ఫార్ములను బట్టి మనము ఈజీగా మెథడ్లో మనము చేయొచ్చని. మరి తర్వాత నెక్స్ట్ వ్యంజన సంధి ఉందండి, ఆ వ్యంజన సంధి గురించి కూడా మనం నేర్చుకుందాం. అది వ్యంజన సంధి అనేటువంటిది మనకి చాలా టఫ్గా ఉంటుంది, అందుకు ఏ ఫార్ములాలు ఎక్కువ ఉంటాయి కనుక
దాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా ఒక సింపుల్ షార్ట్‌కట్‌లోనే ఒక్కొక్క సాఫ్ట్‌వేర్ తీసుకొని, ఒక్కొక్క భాగాన్ని తీసుకొని, మీకు మంచి ఉదాహరణలతో మీకు అర్థమయ్యేటట్టుగా మరి వ్యంజన సంధి కూడా మీకు అందిస్తాను నెక్స్ట్ క్లాస్‌లో. సో, మీరందరూ కూడా మరి ఈ యొక్క ఛానెల్‌ని మరి ఉన్నటువంటి వారు కూడా చేర్చేయాలి. ఎందుకంటే ఇటువంటి గ్రామరు మరి చాలా మందికి అవసరం గనక, కొంతమందికి తెలియదు సహోదరులకి. వారు కూడా మీరు మీ యొక్క సహకారం కూడా వారికి అందించండి. సో, మరి నెక్స్ట్ క్లాస్‌లో మనం కలుద్దామండి. థాంక్ యూ అండి.